మరి ఈ సుందరమైన ప్రకృతిని చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మరి ఈరోజు చూస్తూ ఉంటే కనుక ఈ పచ్చని పొలాల మధ్య ఇలా శివరాత్రి స్నానానికి వెళ్తూ ఉంటే కనుక నిజంగా చాలా సంతోషంగా ఉంది. చిన్న కూతురు అన్ని రీల్స్ బాగా చేస్తుంది, అల్లరి మాత్రం చేయదు, అల్లరి మాత్రం చేయదు. కానీ భలే ఎక్స్పీరియన్స్, చాలా బాగుంటుంది జాగ్రత్త. ఈ చెట్ల మధ్య తోటల మధ్యలో వెళ్ళటం సంవత్సరానికి ఒకసారి. ఇక్కడ మాకు శివరాత్రి అంటే మాకు చాలా ఇష్టం అనమాట. పండగ పొద్దున ఏదో మాకు అడవిలో వెళ్తున్నట్ల ఫీలింగ్ కలుగుతుంది. చూడండి ఎంత లొకేషన్ ఎంత బాగుందో. ఇక ఇటు చూస్తే అరే ఇది ఫ్రంట్కి చేయొచ్చు ఇలాగా. అలా వెళ్తూ ఉంటే మాకు పసుపు తోట కనపడింది అనమాట. పసుపు కొమ్ములు, ఏది పసుపు కొమ్ములు వస్తుందంట ఉడకబెడితే. ఇదంతా పసుపు తోట బాగుంది అసలు. ఎంత చూడు పొద్దు పొద్దునే లొకేషను. విజయవాడలో కూడా ఇటువంటి వాతావరణం, ఇక్కడ పల్లె వాతావరణాన్ని మరిపించుతుంది అనమాట. అన్ని తోటలన్నీ ఇక్కడే ఉన్నాయి. అదే అంటే ఈ ఏరియా మొత్తం ఇదంతా లంక అనమాట, ఏటి లంక అంటాం. ఈ ఏటి లంకలో వీళ్ళు పండిస్తూ ఉంటారు వీళ్ళు బొప్పాయి తోటలు. అక్కడ పసుపు అయిపోయింది, నెక్స్ట్ బొప్పాయి అనమాట. బొప్పాయి తోట చూడగానే మా పిల్లలు చాలా ఆనందపడ్డారు. అంటే జనరల్గా బొప్పాయి ఫ్రూట్ మార్కెట్లో తీసుకురావడమే చూస్తారు. మధ్యలో వాళ్ళకి అరటి పిలకలు కూడా చూపించాను, అవి కూడా చూశారు. చాలా చాలా ఆనందంగా ఫీల్ అయ్యారనమాట. చూడండి ప్రకృతి కూడా ఎంత చక్కగా ఉందో. మేమైతే చక్కగా మాటలు చెప్పుకుంటూ ఈ ప్రకృతిని చూస్తూ ఎంజాయ్ చేస్తూ సరదాగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం. నిజం చెప్పాలంటే వాళ్ళకే కాదు నాకు కూడా ఇంత చక్కటి పచ్చటి పొలాలని చూస్తున్నప్పుడు ఎంతో ఆనందం అనిపిస్తుంది. మనం ఎప్పుడు కూడా నిత్యం కాలుష్యంలో తిరుగుతుంటాం. ఇక్కడ ఎంత ప్యూర్ ఆక్సిజన్ లభిస్తుందంటే, ఇక్కడ ఇప్పుడు శివరాత్రి కాబట్టి జనాలు తిరుగుతున్నారు, కానీ జనరల్గా అయితే ఇక్కడ ఆ పండించేటువంటి రైతులు తప్ప ఎవ్వరు ఉండరు. ప్యూర్ ఆక్సిజన్ అనమాట. చూడండి ఆ ప్లేసులు ఎంత బాగున్నాయో. మేము మార్నింగ్ 7:30, 8 ఆ ప్రాంతంలో వెళుతున్నాం అనమాట. ఈ దారి పక్కనే రేగు చెట్లు ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను పిల్లలకి, శివరాత్రికి రేగిపళ్ళు, సీమసింతకాయలు ఇవన్నీ కూడా ఈ లంక గ్రామంలో దొరుకుతాయి అన్నమాట. వచ్చేటప్పుడు కంపల్సరీ వాటిని ఒక చూపు చూసే వస్తాం. ఆల్రెడీ స్నానాలు చేసేసి వచ్చేస్తున్నారు. అంటే మాకు ఇప్పుడే తెల్లారింది కాబట్టి మేము వెళ్తున్నాం, తగ్గేదేలే అనుకుంటా. అలా వెళ్తుంటే ఇంకో పక్క నుండి మొక్కజొన్న పంట కనిపించిందనమాట. పిల్లలు అవి చూసి మొక్కజొన్న పంట, మొక్కజొన్న పొత్తులు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళకి ఎప్పుడూ ఇవి మార్కెట్లో చూడటం తప్ప ఇలా పంట పొలాలకి నేను ఎప్పుడు తీసుకురాలేదు. ఎందుకంటే విజయవాడలోనే పెరిగాను కాబట్టి నాకు ఇవన్నీ బయట పల్లెటూర్లు తీసుకెళ్ళి తిప్పే అవకాశం లేదనమాట. మా అత్తయ్య వాళ్ళది, మా మామయ్య వాళ్ళది పల్లెటూరే అయినా కూడా ఎప్పుడో ఒకసారి వెళ్తుంటారు. చూడండి అక్కడ సూర్యోదయం. అంటే ఇక నేను మాటలు చెప్పలేకపోతున్నాను. నాకైతే అంత హ్యాపీ అనిపిస్తుంది. ఏదైనా సరే ప్రకృతి చాలా గొప్పదండి. ఇది కదా చేయాల్సిన పద్ధతి. ఇందా నుంచి అలా చేసేవండి మనం. అదే నాకు అంత ఐడియా రాలేదు. ఇది కూడా ఇక్కడ మొక్కజొన్న పంట అనమాట. కనిపిస్తుంది కదా, ఇటు కూడా మొక్కజొన్న పంట. కంకులు ఇప్పుడే వస్తున్నాయి, ఇప్పుడే స్టార్టింగ్. ఇంకా 2 కిలోమీటర్లు ఉంటాము. ఇలా మాట్లాడుతూ ఉంటుంటే ఈలోపు మా చిన్ననాటి ఫ్రెండ్ కనపడ్డాడు, నాగరాజు అని మిత్రులు. పక్క రండి, వెనకాల ట్రాఫిక్ అవుతుంది. నాగరాజు మా బాల్యమిత్రుడు. కేవీసీ జెడ్పీ హై స్కూల్లో, అక్కడి నుంచి విఎంసీ స్కూల్లో ముందే చదువుకున్నాం. చిన్నప్పటి నుండి కప్పలపల్లిలో నుండి చదువుకున్నాం. మొన్న వీడియో తీసి పెట్టా కదా యూట్యూబ్లో. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు సతీ సమేతంగా. సరేరా, వెళ్తున్నాం వ్లాగ్ చేసుకుంటా.
బండి అక్కడ పెట్టేశా. సరే పద కలుద్దాం అక్కడ. మా పెద్ద చిన్నమ్మాయి అక్కడ ఉంది ఎదరా. చిన్నప్పటి నుంచి పెరిగిన ఏరియా కదా, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ కనబడతానే ఉంటారు. మనం ఇలా ఇట్లా రోజు ఇట్లా వాకింగ్ వస్తే చాలా బాగుంటుందిరా. ఇక్కడ ఇటు బుస్సు పాములు ఉంటాయి ఎక్కువ. డైలాగ్ చెప్దామా? మరి ఈ సుందరమైన ప్రకృతిని చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మరి అలాగే మీరు కూడా శివరాత్రి పండుగ బాగా చేసుకోవాలని, అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ శివయ్య ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజు చూస్తూ ఉంటే కనుక ఈ పచ్చని పొలాల మధ్య ఇలా శివరాత్రి స్నానానికి వెళ్తూ ఉంటే కనుక నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఆ రకంగా మీరు కూడా శివరాత్రి పండుగను బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఆ రకంగా శివయ్య అనుగ్రహం మీకు ఉండాలని కోరుతున్నారు. చూడండి ఎంత బాగుందో. ఇలాంటి ప్రకృతిని వదిలేసి మనం సిటీలో తిరుగుతూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఈ చాలా మధ్యలో నాకైతే మనసు ప్రశాంతంగా ఉంది. అలా చెరువు డైలాగ్ చెప్పి వెళ్తుంటే మాకు కాలి నడక దారి అని ఒక బోర్డు కనపడింది. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ రూటు ఆ బోర్డు చూసుకుని వాళ్ళు స్ట్రైట్గా నది దగ్గరికి వెళ్ళిపోతారు. డాడీ చిరంజీవి డైలాగ్ చెప్పాం, మరి పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా కావాలి అని అడుగుతుంది మా అమ్మాయి. పవన్ కళ్యాణ్ ఎందుకు కావాలి? నాకు చాలా పనులు ఉంటాయి కదా, డిప్యూటీ సీఎంని కదా. పండగ రోజు పండగ చేసుకోండి. పండగ రోజు కూడా ఇలాంటి పనులు చేసేలా? ఓహో, పండగను అందరికీ చూపించాలని కదా మీ తాపత్రయం. అక్కడెవరు ఇద్దరు వెళ్తున్నారు, వాళ్ళిద్దరూ చాలా మర్యాదగా ఆగండి. ఆగమన్నప్పుడు ఆగాలి. చిన్నమ్మాయి, చిన్న కూతురు, అన్ని రీల్స్ బాగా చేస్తుంది, అల్లరి మాత్రం చేయదు. అల్లరి మాత్రం చేయదు, రీల్స్ మాత్రమే చేస్తుంది. చూసారా, బరువు బాధ్యతలు మొయ్యాలంటే ఇదే. బాబు కూతురు సుత్తి బాగానే కొడుతున్నారులే, ఈ బ్యాగ్ మొయ్యని మా ఆవిడ ఈ సంచి నా చేతికి అప్పు చెప్పింది. ఇలా ఉంటాయండి, ఇలాంటి అప్పు చెప్తారు. ఆ డైలాగు ఈ డైలాగు చెప్పుకుంటూ మొత్తానికైతే నది దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారా, మామూలుగా వెహికల్స్ అందరూ కూడా ఇక్కడ వరకు బళ్ళు తీసుకొచ్చి ఇక్కడే పార్కింగ్ చేశారు. ఆటోలు కానీ బైకులు కానీ ఇటు పక్కన పెట్టేశారు. మేము చెప్పాం కదా, ఇదంతా సరదాగా మాట్లాడుకుంటూ ఈ ప్రకృతిని చూస్తూ ఇదంతా కెమెరాలో బంధించాలని చెప్పి నేనైతే మేమందరం కూడా నడుచుకుంటూ వచ్చాం. యాక్చువల్గా చూడండి, ఇక్కడ బళ్ళన్నీ కూడా ఇక్కడ ఎంత రద్దీగా ఉందో. ఆల్రెడీ వచ్చేస్తున్నారు, రిటర్న్ స్నానాలు చేసి వచ్చేస్తున్నారు. ఇక్కడ కొంచెం ట్రాఫిక్గా ఉందన్నమాట. ఇప్పుడు దాకా ఖాళీగా ఉన్న ఏరియా ఒక్కసారిగా మనం దగ్గరికి వచ్చేసేపటికి చాలా ట్రాఫిక్గా ఉంది. చూడండి, ఇక మనం మరికొద్ది సేపట్లో కృష్ణా నదిలోకి వెళుతున్నాం. ఇక్కడే వాటర్ ఉంటాయి. అక్కడ హెచ్చరిక బోర్డు కూడా పెట్టారనమాట. అయితే కృష్ణా నదిలోకి వెళ్ళే ముందు ఇక్కడ ఒక శివలింగం ఉంటుంది. ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుని అప్పుడు స్నానానికి వెళ్తారనమాట. ఇందాక హెచ్చరిక ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ దిగొద్దు, ఊబిలు ఉంటాయి. సో పోలీసులు చెక్ చేసినటువంటి ప్లేస్లోనే, సేఫ్టీ ప్లేస్లోనే స్నానం చేయాలని చెప్తారన్నమాట. ఈ వీడియోని అయితే ఇప్పటికి ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో దీని కొనసాగింపు ఉంటుంది, తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ.